విశాఖలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ గాలులతో కురిసిన వర్ష ప్రభావం విమాన సర్వీసులపై కనిపించింది. తిరుపతి నుంచి విశాఖకు బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఇండిగో విమానం నిర్ణీత సమయానికి వచ్చిన విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి వాతావరణం సహకరించలేదు. విమానం దాదాపు అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో విమానం విజయవాడకు మళ్లింది. విమానంలో 72 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. విశాఖలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ గాలులతో కురిసిన వర్ష ప్రభావం విమాన సర్వీసులపై కనిపించింది. తిరుపతి నుంచి విశాఖకు బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఇండిగో విమానం నిర్ణీత సమయానికి వచ్చిన విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి వాతావరణం సహకరించలేదు. విమానం దాదాపు అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది. ఎయిర్ ట్రాఫిక్